ఒక స్టార్ ను పెట్టి సినిమా తీయటం వేరు, ఇద్దరు స్టార్లను తీసుకొచ్చి మల్టీ స్టారర్ తెరకెక్కించడం వేరు. హీరోతో సినిమా తీస్తే ఆ హీరో ఫ్యాన్స్ పై ఫోకస్ పెడితే సరిపోతుంది. కానీ మల్టీ స్టారర్ అంటే చాలా లెక్కలు ఫాలో కావాలి. ఇద్దరు హీరోల అభిమానులను సాటిస్ఫై చేయాలి, లేదా తేడా వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. ప్రస్తుతం వార్ 2 విషయంలో అదే జరుగుతోంది. కొద్ది గంటల క్రితం ఎన్టీఆర్ బర్త్డే సర్ప్రైజ్ అంటూ యశ్రాజ్ ఫిల్మ్స్ రిలీజ్ చేసిన వార్ 2 టీజర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అలా ఎందుకు అంటే వార్ 2 టీజర్ లో ఎక్కడో బ్యాలెన్స్ తప్పిందని, టైగర్ ను సరిగ్గా ఎలివేట్ చేయలేదు అనేది వారు చెప్పుకొచ్చే కంప్లైంట్. గతంలోనూ ఎన్టీఆర్ ఒక మల్టీ స్టారర్ చేశాడు, అదే RRR. కానీ రాజమౌళి ఇద్దరు హీరోల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరి క్యారెక్టర్స్ కు ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇస్తూ స్టోరీని నరేట్ చేశాడు. అంతకుముందు రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ విషయంలో సేమ్ బ్యాలెన్స్ కంటిన్యూ అయింది. అందుకే RRR ఇంటర్నేషనల్ మూవీగా క్రేజ్ అందుకుంది. కానీ వార్ 2 టీజర్ దగ్గరే తెలుగు హీరో ఎన్టీఆర్ కు సరైన స్క్రీన్ టైం ఇవ్వలేదని, మొత్తంగా వార్ 2 టీజర్ తాము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదని చెబుతున్నారు టైగర్ ఫ్యాన్స్. మరి యశ్రాజ్ ఫిల్మ్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. టైగర్ అభిమానులను కూల్ చేయడానికి మరో టీజర్ రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఆగస్టు 14న ఈ చిత్రం పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానుంది.